పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలు కడుతున్నటువంటి పన్నులతోటి జీతాలు తీసుకున్న పోలీసులు ఈరోజు కొమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఈ ఉట్కూరు సందీప్ రెడ్డి అనేటువంటి దుర్మార్గులు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది నీచులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్లకు బానిసలుగా వాళ్ళ ఇంట్లో గుమ్మం ముందు ఉండేటువంటి కుక్కలుగా మారుతా ఉన్నారు. నిజంగా ఇది దుర్మార్గమైన విషయం. ఇది చాలా ఆవేదనతో మాట్లాడతాం. పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కాదు, కొంతమంది ఇంతమంది పేర్లు చెప్పారు కదా, మీరందరూ ప్రజలకు రక్షణ ఇవ్వాలి కదా. ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి ఈరోజు పాలకులకి తొత్తులుగా వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడే విధంగా మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు. భయపెడతారా వీళ్ళని? అంటే వాళ్ళకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పోకల వ్యవస్థలో ఉన్నామా? కేసీఆర్ కూడా ఇదే విధంగా నియంత్ర పోకర్లతోటి ఇదే విధంగా పెట్టయిపోతే గద్దె దించడం పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక తెలంగాణ ప్రజలకి నేను చాలా అన్యాయం చేశానంటే ఒక వేదన అనుభవిస్తా ఉన్నాడు. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా తీసుకురాకుండా పనిచేసుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ఉండాలి. మీరు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా, మరి ఏది ఇది ప్రజాపాలన? ఈరోజు వీళ్ళపైన దాడులు చేపిస్తూ ఉంటే ఇది ప్రజాపాలన? పోలీసులో ఉన్నట్టు కొంతమంది వ్యక్తులు ఈరోజు అధికార పార్టీ కొంతమంది తొత్తులో వ్యవహరిస్తూ ఉండడం ఇది ప్రజాపాలన? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇంత దుర్మార్గమా? నల్గొండ నుంచి మేము వాళ్ళిద్దరిని తీసుకురావాల్సిన అవసరం ఏంది? ఊర్లో స్వాతంత్రం లేదా? ఇక్కడ ఊర్లో ప్రజాస్వామ్యం లేదా? నేను ఒకటే అడుగుతాను, కొమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్ననే మేము తిట్టినాం, నిన్ను తాగుబోతున్నాయాలా అన్నాం, బరాబర్ అన్నాం. తాగుబోతున్నాయాలా? ఎందుకు బడుగు బలహీన వర్గాల మీద ఎందుకు నీ రౌడిజం ఏంది అని అడిగినాం.